ఎంత మంచి కలనో ఇది. ఆహా! ఈ కలలో ఉన్న సూపర్ బైక్ నా రియల్ లైఫ్ లో ఉంటే చాలా బాగుండురా మామాస్. ఒరే ఆడంగా ఇంకా ఎంతసేపు అంటావరా? టైం 10 అవుతుంది. ఏం కలర్ అంటానవరా? బయటికి వరుతున్నావా? లేరా బాబు, లేచి పోయి పాల ప్యాకెట్ తీసుకురా. ఇంకా నిద్రమబ్బా, బర్రె నిద్రపోతున్నాడు. లే నిద్రమబ్బోడా, లేరా? అరే రే ఏం దిగ్గురైంది అలా కొట్టేస్తున్నావు? ఏం కావాలి చెప్పు, నా నిద్రపోనివా? టైం 10 అవుతుంది. ఇంకా నిద్రేందిరా? పోయి పాల ప్యాకెట్ కొత్తిమీర కట్ట తీసుకురా పో. దుకాణంకి వెళ్ళి వెళ్ళు. చీచీ గాయస్, మా ఇంట్లో ఎప్పుడు మా గ్రాని ఇంతే గాయస్. మీ ఇంట్లో కూడా మిమ్మల్ని ఇలానే లేపి నిద్రలో లేపి ఇలా పని చెప్తారా చెప్పండి గాయస్. డైలీ టార్చర్ అయిపోతుంది గాయస్ మా గ్రాని. అసలు మా గ్రాని చెప్పిన మాట వినపోతే అలాగ దంచేస్తుంది గాయస్. ఇది మరీ దారుణం గాయస్. పిచ్చి కొట్టుడు కొట్టేస్తుంది గాయస్. ఎట్టు చూడకుండా ఫుల్ దెబ్బలు కొట్టేస్తుంది. ఇక పర్లేదు, గ్రాని చేతిలో దెబ్బలు తినే బదులు ఇలా వెళ్ళేసి మనం పని చెప్పేది ఇన్నేది బెటర్. ఏమంటే అందరు ఎలా ఉన్నారు? ఓహో గాయస్ చూడండి, అసలు మన లాస్ ఏంజల్స్ లో ఎవరు లేవలేదు. టైం 10 అవుతుంది, అయినా నన్ను ఇంత పొద్దున లేపేలేడా యార్. సర్లే ఇప్పుడు పెద్ద రోడ్లు ఎవరు పడతాడు కానీ చిన్న రోడ్డు పట్టుకొని వెళ్ళిపోదాం పదండి. షార్ట్ కట్ అయితే తీసుకొని వెళ్దాం. జల్దీ దుకాణంకి వెళ్ళేసి ఆ కొత్తిమీర కట్ట నువ్వు ఆ పాల ప్యాకెట్ తీసి ఇచ్చేస్తే మళ్ళీ వచ్చి పడుకోవచ్చు మంచిగా మొద్దు నిద్ర. ఓకేనా, ఇంకెందుకు లేట్ గాయస్. ఇక పదండి జల్దీ దుకాణంకి వెళ్ళిపోదాం. ఫైనలీ గాయస్ దుకాణంకి అయితే వచ్చేసినాం. ఇక పదండి, కొత్తిమీర కట్ట పాల ప్యాకెట్, కొత్తిమీర కట్ట పాల ప్యాకెట్ గుర్తు పెట్టుకోవాలి గాయస్, లేదంటే మర్చిపోతా. అన్న 2 కొత్తిమీర కట్ట 1 పాల ప్యాకెట్ ఇక జల్దీ. అరే ఎల్లోగా మనం ఈ రోజు మాత్రం ప్లాన్ 80% మిస్ అవ్వకూడదు. ఆ ఆడంగాడు లోపలికి వెళ్ళేసి షాప్ లోపలికి వెళ్ళేసి బయటకి వచ్చేలోపు వాని తలకే మీద ఒక్కటిచ్చి వాడిని కిడ్నాప్ చేసి ఇన్ని తీసుకెళ్ళిపోదాం. ఇన్ని రోజులను వాని చేతిలో ఓడిపోతాని చెప్పు. ఈ రోజు వాడిని పట్టుకుని కిడ్నాప్ చేసి వాడిని చంపేద్దాం రా. ఇక అన్ని ఛాలెంజ్ మనమే కొట్టొచ్చు, ఏమంటావు? అంతే అన్న, తగ్గేదే లేదు. నువ్వు వాని తలకే మీద ఒక్కటి ఇచ్చేసే అంతే. వాడి కింద పడంగానే నేను వ్యాన్లు వేసేస్తా పదా. అమ్మాయి గైస్ కొత్తిమీర కట్టున్న పాల ప్యాకెట్ తీసుకున్నా కానీ పక్కన అద్దాలు చూడండి గైస్. అవి మాత్రం నాకు వేస్తే హీరో లెక్క ఉంటా కదా. నార్మల్గా హీరో లెక్క ఉంటా, కాకపోతే అవి వేసుకుంటే ఇంకా హీరో లెక్క అయితే ఉంటా. చూద్దాం, మన గ్రైండ్ దగ్గర డబ్బులు అడుకునేద్దాం, తర్వాత తెచ్చుకుంటే తీయ షాప్ అన్న. ఇక 12 గేసి వెళ్ళిపోదాం. ఎట్రా వెళ్ళిపోయింది ఇంకొకటి వేసాలి విని అప్పుడే డెడ్ అయ్యాడు అద్ది లెక్క. ఓకేరా, వీడైతే కల్దీరి కింద పడిపోయిండు. వీడు లేచిలోపు మన ఏరియా దగ్గర ఉండాలి. తీసి మీ కాలు చేతులు కట్టేసి మన వ్యాన్లు వేసే జల్దీ పోనీ అన్న. వాడిని బాడీ వెనకాల వేసేసిన ఎవరు చూడమందికి ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి, లేదంటే మనం రిస్క్ లో పడిపోతాం. పోనీ అన్న పోనీ, ఫాస్ట్గా పోనీ. సరేరా వెళ్ళో, నువ్వైతే విండోస్ అన్ని పైకి లేపు, ఎవరు మనల్ని చూడకూడదు. అయ్యో బాబాయ్ గైస్, మన ఆడం బాబాయ్ని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఈ బాట్ రెడ్ గాడు ఎల్లో క్రిమినల్ గాడు. అమ్మ అర్జెంట్గా వీళ్ళని ఫాలో అయిపోవాలా. వీళ్ళు ఆడంగానే ఏడు తీసుకుపోతారో చూడాలి గైస్. అన్న మననైతే ఎవరు చూడలే కదా ఆడంగాని కొట్టేటప్పుడు. మనల్ని ఒక్కరు కూడా ఏం చూడలేదు తీరా. నువ్వేం కంగారు పడుకు. అయినా ఎవడొచ్చినా కూడా మనల్ని ఫాలో అవ్వలేదులే. మన ఏరియాకి ఎవరు కూడా రాలేరు. మనకు టైట్ సెక్యూరిటీ ఉంది. నువ్వేం కంగారు పడుకు, నువ్వు మూసుకొని కూకో. పదండి గాయస్, ఈ రెడ్ గాను ఎల్లో క్రిమినల్ గాని వ్యాన్ అయితే మనం ఫాలో అయిపోవాలి. అసలు వాళ్ళు మన ఆడం బాబాయ్ని ఏడు తీసుకెళ్లిపోతారో నేనైతే వెళ్ళి చూడాల్సిందే. చూసి వెంటనే ఈ గ్రానికి ఈ విషయం చెప్పాల్సిందే. పదండి, మన ఆడం బాబాయ్ని ఎక్కడ తీసుకెళ్తారో చూసేద్దాం పదండి. అమ్మ నీ డొక్కల గుద్దుతామేంద్రా బాట్ రెడ్ గా. నీకు దమ్ముంటే నా కట్లిప్పు అప్పుడు చూపిస్తాను తడక. అమ్మా ఆహా అబ్బా, ఏం ట్రిక్ వేస్తాను నీ కట్లిప్తో నన్ను దంచుతావు. అందుకే నేను కట్లేసి నిన్ను టార్చర్ పెట్టబోతున్నారా. ఆగురా, ఇలా కాదురా. నేనే చెస్ట్ మీద గుద్దుడు కాదు, డొక్కల గుద్దుడు కాదు. రావు కటింగ్ బ్లేడ్ తీసుకొస్తావు. కటింగ్ బ్లేడ్తోనే ఇప్పుడు చెప్పరా ఆడం. ఇప్పుడు నోటు ఇప్పటిదాకా బాగా ఓవర్ యాక్షన్ చేసినావేంద్రా. ఇప్పుడు నీ నోట్లో ఉన్న పన్ను ఉడవిక్కాలనా, లేదంటే నీ కాడికున్న గోరు ఉడవిక్కాలనా, లేదంటే నీ చేతులకున్న గోరు ఉడవిక్దామా. ఆగాగు, ఫస్ట్లో నీ పన్ను ఉడవిక్దాం, దాంతోపాటు నీ ముక్కు కూడా ఉడవిక్దాం, దాంతోపాటు ఆగురా ఇంకేది ఉడవిక్దాం, నీ చేతికున్న గోరు కూడా ఉడవిక్దాం. ఫస్ట్ నీ చాయిస్ రా, ఏం చేద్దాం చెప్పు. ఫస్ట్ పన్ను ఉడవ పెడదామా, ఏం ఉడవిక్దాం చెప్పు. అరే ఏంద్రా ఉడవికేది? ఎవరెవరే అది గోర్రా ఉడమీక మాకరా ప్లీజ్ రా. అరే రెడ్ ప్లీజ్ రా, నన్ను ఏం చేయమాకరా. అరే ప్లీజ్ రా, నీకేం కావాలి చెప్పరా. డబ్బు కావాలరా, నా దగ్గర ₹1 కూడా లేదురా. కావాలంటే మా గ్రాండ్ని అడిగి నాకు బదులు 200 రూపీస్ నీకు ఇప్పిద్దా ప్లీజ్ రా. అరే ప్లీజ్ నా వదిలే రావడం. అరే పన్ను ఉడబీకోకరా, పన్ను ఉడబీకోకు. అయ్యా బాబు నా పన్ను వచ్చేసిందిరా నీ పన్ను. ఒరే ఎల్లోగా ఈ పన్ను తీసుకోరా, ఎంజాయ్ చేసుకో. నాకైతే అవసరం లేదు. అబ్బో బ్రష్ లేదనుకో కంపలిస్తుంది. ఓకే, ఈ టార్చర్ అయిపోయింది. ఇక పదరా, ఇక నేనైతే కిల్ చేయబోతానరా. ఇక పెట్రోల్ పోసి మరి నేనైతే చంపేయబోతాను. ఇప్పుడు ఎవరు కాపాడుతాను నేను చూస్తారా. రే అరే ప్లీజ్ రా, మన అందరం ఫ్రెండ్సే కదరా, నన్ను వదిలేరా. ఏం చంపాయి మాకరా ప్లీజ్ రా. నేను ఇలా కాదురా, ఇప్పుడు మాట్లాడరా చూద్దాం. నీ నోట్లో గుక్కినా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతూ చూస్తాను. ఈ పని అయిపోయింది రాయడం. బోరి నాయనో గాయస్, ఇంకా కొంచెంసేపు నేను లేట్ చేసిన అనుకో ఈ ఆడంని చంపేస్తారు మన ఆడం బాబాయ్ని. కాబట్టి పదండి వెంటనే ఈ విషయం మన గ్రానికి అయితే చెప్పాలన్నమాట. ఇప్పటి వరకు వీళ్ళు వెనకాల నేను ఫాలో అవ్వకుంటూ వచ్చేసా. ఇప్పుడు మన ఆడంని వీళ్ళు ఎక్కడ టార్చర్ పెడుతున్నారో ఈ లొకేషన్ అయితే నేను కనుక్కున్నా. కాబట్టి ఈ లొకేషన్, ఈ సంగతి, ఈ కిడ్నాప్ అయిన సంగతి మొత్తం ఈ అన్ని విషయాలు మన గ్రానికి అయితే చెప్పాలి. పదండి జల్దీ మన ఆడం బాబాయ్ని అయితే కాపాడాలంటే మన గ్రానికి ఈ విషయం చెప్పాల్సిందే. పదండి. ఓరి నాయనో, వామ్మో, ఓ షట్. అరే రే, ఈ కంగారులో చూడండి గాయస్, నేను బ్రేక్ వేసడం మర్చిపోతానా. ఒక్క నిమిషం. గ్రానీ ఎక్కడనో, గ్రానీ పెద్ద ఆపద వచ్చేసింది. గ్రానీ, అయ్య బాబోయ్ గ్రానీ. అరే ఏమైంది హిప్పు, అలా కంగారు పడుతున్నావు? అసలు ఏమైందో మ్యాటర్ చెప్పు ముందు. నీ కంగారు సల్లకుండా ఫస్ట్ మ్యాటర్ చెప్తావు. గ్రానీ, మన ఆడం బాబా ఇంకా ఇంటికి తిరిగి రాలేదంటే నీకు డౌట్ రాలేదా? మన ఆడంని ఆ రెడ్ మొత్తం క్రిమినల్స్ గ్యాంగ్ మొత్తం అందరు కిడ్నాప్ చేసి పెద్ద టార్చర్ పెడతారు గ్రానీ.
అవునా ఓరి నేను ఆ రెడ్ క్రిమినల్స్ వాళ్ళు ఇంత పని చేసినా మరి నువ్వేం చేస్తానవరా పెళ్లి కాపాడొచ్చు కదా. నాకంతా కాపాడంత సత్తా లేదనే కదా గ్రాని నీకు చెప్తున్నా. ప్లీజ్ గ్రాని ఎలాగైనా వెళ్ళి కాపాడు గ్రాని, ఏదో ఒక ప్లాన్ వేసే గ్రాని. అరే ఇప్పుడు మన ఆడమ్ని ఎవ్వరు కూడా కాపాడలేరు, పోలీసులు కూడా ఎవ్వరు కాపాడలేరు, కానీ ఒక్కడంటే ఒక్కడే కాపాడగలుగుతాడు. ఇప్పుడు వానికి నేను కాల్ చేయాలి, ఇప్పుడు వెంటనే వాడిని పిలవాల్సిందే. నువ్వు వచ్చేసారా, నువ్వు ఒక్కనే నువ్వు మన ఆడమ్ తమ్ముడిని కాపాడగలవు, జల్దీ రారా. ఎవరు కాల్ చేస్తున్నావు గ్రాని? వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అసలు? పోలీసులు ఎవరు చేయరా కానీ నేను ఒక సరైనోనికి ఫోన్ చేసినా వాడొచ్చి ఇప్పుడు ఎలా కాపాడుకొని తీసుకొని వస్తా దుమ్మే చూడు. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఫస్ట్ వీళ్ళిద్దరు బాటగానే వేసేయాలా? చెప్పరా రెడ్ క్రిమినల్, ఏంద్రా ఇన్ని రోజులు నా వెంట పడ్డా ఇప్పుడు మా తమ్ముడు ఆడంగానే వెంట పడుతున్నావు. ఏంద్రా అసలు ఏం చేయాలనుకుంటున్నావా? నా చేతిలో చచ్చిపోవాలనుకుంటున్నావా ఏంది? అమ్మాయి అలోక్ బ్రో వచ్చేసావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూడక మన ఛానల్లో. నాకు తెలుసు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడుతావని. అలోక్ బ్రో వచ్చేసాడు, ఇక మనకు భయం లేదు. అన్నయ్య వచ్చేసాడు ఇక మనకు భయం లేదు. అన్నయ్య వచ్చేసాడు మనకు భయం లేదు. ఇన్ని రోజులు అయిందిరా అలోక్ నిన్ను చూడక. నీ మీద కోపం పగ అలానే ఉందిరా, ఇంకా పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నా. అన్నా తమ్ముళ్ళు ఇద్దరిని కలిసి ఈ రోజు ఈ కూరలని చంపేయబోతాను. రాగురా. మరి ఇంకెందుకురా లేట్ చేస్తున్నావు? నేను చంపాలా ఏంది? నేను నీకు చంపే అంత ఛాన్స్ కూడా ఇవ్వనురా. నువ్వు ఫస్ట్ నీకు దమ్ముంటే నా మీద చేసి చూపెట్టరా. రారా చూసుకుందాం. నాకు తెలుసురా, అద్దీ లెక్క ఒకటి దెబ్బకి అయిపోయినావు. ఎందుకురా నీకు ఇలాంటి డైలాగులు? నేను ఇక్కడే మా తమ్ముడిని కిడ్నాప్ చేసినందుకు, టార్చర్ చేసినందుకు చంపేయాలని ఉన్నది, కానీ నేను వదిలేస్తున్నా. ఆడమ్ ఇక దా వచ్చేసేయి. ఫైనల్ గైస్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మన అలోక్ని తీసుకురమ్మని. ఆ ఫైనలీ గైస్ మన ఛానల్లోకి, మన వీడియోస్లోకి అలోక్ అయితే తిరిగి వచ్చేసాడు అనమాట. కింద కామెంట్ సెక్షన్లో అందరు ప్రతి ఒక్కరు అలోక్ ఈస్ బ్యాక్ అని కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కరికి హార్ట్